MS Word ఫార్మాట్ తీసుకోండి. అకౌంట్ రిసీవబుల్ కాన్సెప్ట్ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేయండి. రికార్డింగ్ ఆన్లో ఉంది. అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్ కంప్లీట్ అయింది కదా. అకౌంట్ రిసీవబుల్ నేర్చుకుంటున్నాం. AR అకౌంట్ రిసీవబుల్. మీనింగ్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్. మీనింగ్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్. Account receivable is meaning of account receivable. అకౌంట్ రిసీవబుల్ అంతా కూడా కస్టమర్స్ కి సంబంధించింది. అలాగే కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం దీన్ని. అండ్ కరెంట్ అసెట్స్ కూడా పెడతామా? ఓకే, నో ఇష్యూ. మీనింగ్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్. మీనింగ్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్ is nothing but account receivable is nothing but receivable is nothing but managing and monitoring the account receivable is nothing but managing and monitoring the all type of customer accounting data. అకౌంట్ పేయబుల్ లో ఏమవుతుంది? వెండర్ డేటాని మేనేజ్ చేస్తాం. ఇక్కడ అకౌంట్ రిసీవబుల్ ఇది కస్టమర్స్ కి సంబంధించింది కాబట్టి అకౌంట్ రిసీవబుల్ ఈస్ నథింగ్ బట్ మేనేజింగ్ అంటే మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి ఆల్ టైప్ ఆఫ్ ది అకౌంటింగ్ కస్టమర్ అకౌంటింగ్ డేటాబేస్. కస్టమర్ కి సంబంధించిన అకౌంటింగ్ సంబంధించినవన్నీ కూడా మేనేజ్ చేయడానికి అకౌంట్ రిసీవబుల్ అనేది ఉపయోగపడుతుంది. అకౌంట్ పేయబుల్ రిలేటెడ్ టు వెండర్స్, అకౌంట్ రిసీవబుల్ రిలేటెడ్ టు ది కస్టమర్స్. అకౌంట్ రిసీవబుల్ ఈస్ కమ్స్ అండర్ ది కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ కిందకు వస్తుంది అనమాట అకౌంట్ రిసీవబుల్ అనేది. కరెంట్ అసెట్స్ యాక్చువల్గా మనకి వెండర్ దేని కింద తీసుకున్నాము? కరెంట్ లయబిలిటీ కింద తీసుకున్నాం. కరెంట్ లయబిలిటీ అంటే వెండర్స్ కి మనం పే చేయాలి కాబట్టి అది అప్పది, మనకు అప్పది. కానీ కస్టమర్స్ మనకి ఇక్కడ పే చేయాలి. అకౌంట్ రిసీవబుల్ లో కస్టమర్స్ మనకి పే చేయాలి కాబట్టి మనకి రావాలి కాబట్టి దీన్ని కరెంట్ అసెట్స్ కింద తీసుకున్నాం. ఓకేనా? క్లియర్? అర్థమైందా? అకౌంట్ పేయబుల్లో వెండర్స్ కి మనం పేమెంట్ చేయాలి కాబట్టి అది కరెంట్ అసెట్ అవుతుంది. ఇక్కడ కస్టమర్స్ మనకి పేమెంట్స్ చేయాలి కాబట్టి ఇక్కడ రిసీవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమవుతుంది? రిసీవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం రిసీవ్ రావాలి కాబట్టి మనకి అసెట్ అవుతుంది, కరెంట్ అసెట్ అవుతుంది. రిసీవబుల్ కదా అది, అందువల్ల. ఓకే, 1 minute. మీరు పని చేయండి మేడం. ఓకే, 1 minute. మీరు లైన్లో ఉండండి, నేను ఇస్తాను మీకు. ఆ షీట్ ఉంది కదా, ఆ షీట్ కాపీ అది అక్కడ పేస్ట్ చేసి అని చెప్తాను. సపరేట్ లైన్ ఓపెన్ చేసి అన్ని మిక్స్ అయిపోతే ఏముండదు, ఇంకా అదే బెటర్ కదా. మళ్ళీ ఫస్ట్ టైపింగ్ టైం వేస్ట్, మనీ టైం వేస్ట్ మనకి. అవునవును, పేబుల్ వరకు మార్చేస్తే అయిపోతుంది. ఇక్కడ మీరు టైప్ చేశారు కదా, ఇవి కాపీ చేసి ఆ షీట్ లోకి వెళ్ళండి. ఇక్కడ అవసరం లేదు, డౌన్కి వెళ్ళి కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోయి చెప్తాను. ఇక్కడ ఏముంది, డౌన్కి వెళ్ళిపోండి, లాస్ట్లోకి వెళ్ళిపోయి పేస్ట్ చేసేయండి. న్యూ షీట్ అవసరం లేదంటున్నారా సార్?
న్యూ షీట్ ఓకే. అక్కడ కాపీ చేస్తారా? ఓ పని చేయండి అయితే మేడం. మీరు ఓ పని చేయండి. ఇక్కడిది ఇది కాపీ చేయండి మేడం. ఇది కొంచెం కాపీ చేయండి చెప్తాను. టైప్ చేశారు కదా! ఇవి కాపీ చేయండి. ఆ షీట్‌లో ఓల్డ్ షీట్‌లోకెళ్ళి లాస్ట్‌లో పేస్ట్ చేయండి. డౌన్‌కెళ్ళిపోండి. ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే టైప్స్ ఆఫ్ వెండార్ గ్రూప్స్ ఉంది కదా! అక్కడికి వెళ్ళండి. అవి కూడా కాపీ చేయండి. టైప్స్ ఆఫ్ వెండార్ గ్రూప్స్ నుంచి. అవి అవసరం లేదు. అవన్నీ వద్దు. మేడం అది ఎలా కాదండి. ఆ ఇమేజ్ ఉంది కదా! అలా కాదు చెప్పేది వినండి. ఆ పైన ఇమేజ్ పైన వదిలేసి కిందకొచ్చేయండి. ఇది ఫస్ట్ చాప్టర్ కదా! ఇది ఫస్ట్ కాన్సెప్ట్ కదా! ఇది ఇక్కడుంది సార్ టైప్స్ ఆఫ్ వెండార్ గ్రూప్స్ ఇదే గదా! అది కాదు మీరు ఎక్కడ పేస్ట్ చేశారు? టాప్‌లో చేశారా అది? ఇది అకౌంట్స్ పేయబుల్‌ది నోట్స్. ఒకసారి టాప్‌కెళ్ళిపోండి. ఆ! ఓకే. 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 ఇది మొత్తం కాపీ చేసేసి డౌన్‌కెళ్ళిపోండి. ఇది ఫస్ట్ చాప్టర్ కదా! అలా ఉంటదనమాట. డౌన్‌కెళ్ళిపోండి. కంప్లీట్ డౌన్‌కొచ్చేయండి. డౌన్‌కొచ్చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఆల్రెడీ కాపీ అయింది. చేశారా? ఓకే. దీని తర్వాత ఏం చేస్తారంటే మిగిలినవి కూడా కాపీ చేయండి. ఏంటవి? టైప్స్ ఆఫ్ వెండార్ గ్రూప్స్ ఉంది కదా! అవన్నీ కింద వరకు కాపీ చేసేయండి. టైప్స్ ఆఫ్ వెండార్ గ్రూప్స్. అక్కడ నుండి మిగతాదంతా కామన్ అది. సార్ టైప్ చేస్తేనే బెటర్ ఏమో సార్. ఎలాగో ఇవన్నీ చేంజ్ చేయాలి కదా! టీ కోడ్స్. చేస్తారా? సరే చేయండి. వన్ బై వన్ చేస్తాను చేయండి. సార్ పర్లేదు. మీకు ప్రాబ్లమ్ అవ్వకూడదండి. ఓకే ఫైన్. నో ఇష్యూ. ఏం ప్రాబ్లమ్ లేదు సార్. నేను చేస్తాను టైప్. న్యూ దాంట్లోనే చేద్దాం సార్. అకౌంట్స్ రిసీవబుల్ డిఫరెంట్‌గా ఉంటుంది. చేయండి. అకౌంట్ చేయండి. చేయండి. సరే ఓకే. మనం అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తున్నాము. అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి? అకౌంట్ రిసీవబుల్ అంతా కూడా కంప్లీట్‌గా కస్టమర్‌కి సంబంధించింది. అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఆల్ టైప్ ఆఫ్ ది కస్టమర్ అకౌంట్ డేటాబేస్. అకౌంట్ పేయబుల్‌లో వెండార్ డేటాబేస్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ కస్టమర్ డేటాబేస్‌ని మెయింటైన్ చేస్తున్నాం. అలాగే ఈ అకౌంట్ రిసీవబుల్ అనేది కరెంట్ అసెట్ కిందకి వస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ మనకి పేమెంట్స్ చేయాలి కాబట్టి దీన్ని మనం కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ పాయింట్. సో మనకి ఇక్కడ మనకి ఏ విధంగా అయితే అకౌంట్ పేయబుల్‌లో డిఫరెంట్ వెండార్ గ్రూప్స్ ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా డిఫరెంట్ కస్టమర్స్ గ్రూప్స్ ఉంటాయి. కస్టమర్ గ్రూప్స్. టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్. Types of the customer groups. Types of the customer groups. ఏమేం గ్రూప్స్ ఉంటాయి? కస్టమర్స్ కూడా అలాగే ఉంటారు. వెండర్ ఎలాగున్నారో కస్టమర్స్ కూడా అలాగే ఉంటారు. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. ఏమేం కస్టమర్స్ ఉన్నారు? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. OBD2 ట్రాన్సాక్షన్ కోడ్. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ క్రియేషన్ అనివ్వండి. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ క్రియేషన్. వన్ టైమ్ కస్టమర్ గ్రూప్ క్రియేషన్. OBD2. ట్రాన్సాక్షన్ కోడ్ OBD2. ఇక్కడే ఇవ్వండి మేడం ప్రతిభ గారు. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ దగ్గరే ఇచ్చేయండి టీ కోడ్ కూడా OBD2. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ క్రియేషన్ అని ఇచ్చేస్తే అయిపోతుంది. మళ్ళీ సెకండ్ టైం OBD2. సో ఏ విధంగా అయితే మనకి అకౌంట్ పేయబుల్లో డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్ ఉన్నారో అదే విధంగా ఇక్కడ కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్ అని 3 టైప్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. ఓకే. 3 టైప్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి.
OBD2కి వెళ్ళండి. OBD2 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 3 టైప్ ఆఫ్ కస్టమర్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాం. అకౌంట్ పేయబుల్ లో ఎలా ఉందో సేమ్ కాన్సెప్ట్, కాకపోతే అకౌంట్ పేయబుల్ అనేది మనము లయబిలిటీ కింద తీసుకున్నాం, ఇక్కడ అసెట్ కింద తీసుకుంటాం. అక్కడ వెండార్స్ ఉంటారు, వెండార్స్ అంటే రా మెటీరియల్ కి మనం అప్పిస్తామండి. ఐఎమ్ సారీ, వెండార్స్ మనకు అప్పిస్తారు, ఇక్కడ కస్టమర్స్ కు మనం అప్పిస్తున్నాం, అంతే. ఏం డిఫరెన్స్. అకౌంట్ పేయబుల్ లో వెండార్స్ అనేవాళ్ళు రా మెటీరియల్ ఇస్తారు, తర్వాత మనం పేమెంట్ చేస్తాం. ఇది అకౌంట్ రిసీవబుల్, కస్టమర్స్ కి మన కంపెనీ అప్పిస్తుంది. ఇక్కడ కస్టమర్స్ కి కంపెనీ కూడా అప్పిస్తున్నాడు, అంతే. ఏం లేదు డిఫరెన్స్. న్యూ ఎంట్రీస్ వెళ్ళండి, గ్రూప్ ఇవ్వండి. 4 లెటర్స్ తీసుకుంటున్నాము. డిసి ఇస్తారా? మీ కంపెనీ కోడ్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, కంపెనీ కోడ్ ఇవ్వండి మ్యాండేటరీగా, మీకు గుర్తుంటుంది. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, కంపెనీ కోడ్ కూడా ఇవ్వాలి, మీకు గుర్తుంటుంది. కంపెనీ కోడ్ ప్లస్ ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, టోటల్ గా తీసుకోవచ్చు, INTR ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ వన్ టైం కస్టమర్ గ్రూప్. ఇక్కడ వన్ టైం అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, వన్ టైం కస్టమర్. తర్వాత కింద చూసారా ఫీల్డ్ స్టేటస్ కూడా ఉంది, సార్ సేవ్ చేయండి మేడం, సేవ్ చేసేయండి. మీ టిఆర్ మీరు డైరెక్ట్ గా కంటిన్యూ చేయండి, మేడం గారిది మల్టిపుల్ టిఆర్ కాబట్టి నెంబర్ టిఆర్ మార్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ లాస్ట్ లో చూసారా స్టేటస్ ఉంది, చూడండి ఫీల్డ్ స్టేటస్. మనం లాస్ట్ క్లాస్ లో అంటే ప్రీవియస్ అకౌంట్ పేయబుల్ లో కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్ క్రియేట్ చేసాం. అక్కడ ఎట్లయితే ఫీల్డ్ స్టేటస్ ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఫీల్డ్ స్టేటస్ పైన క్లిక్ చేయండి, జనరల్ డేటా, అడ్రస్. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీరు ఒక కస్టమర్ని క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదు అనేది మనం ఇక్కడ నుండి కంట్రోల్ చేసుకుంటాం. ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఏ ఫీల్డ్ అవసరం ఉంది అనేది ఇక్కడ నుండి కంట్రోల్ చేసుకుంటాం. అకౌంట్ పేయబుల్ లో కూడా అంతే, ప్రతి వెండార్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. చెక్ చేయండి ఒకసారి మీరు, ప్రతి వెండార్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? అది వెండార్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదు అనేవి మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ప్రతి వెండార్ గ్రూప్ కావచ్చు లేదంటే కస్టమర్ గ్రూప్ కావచ్చు, ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. వీటిని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో వెండార్ క్రియేట్ చేసే టైంలో వాటికి అవసరమైనటువంటి ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదు అనేది మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్. త్రీ టైప్ ఆఫ్ వెండార్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి, కనిపిస్తుంది. ఐఎమ్ సారీ, కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, లోకల్ గా ఉండే కస్టమర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ కస్టమర్స్ అంటారు. ఇంటర్నేషనల్ గా ఉండే కస్టమర్స్ అందరినీ ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ గ్రూప్, ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తాం, వాళ్ళని వన్ టైం కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అంటే లోకల్ గా ఉండే కస్టమర్స్ అందరూ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ కస్టమర్స్, ఇంటర్నేషనల్ గా ఉండేటటువంటి కస్టమర్స్ అందరినీ కూడా ఈ గ్రూప్ లో యాడ్ చేస్తాం. తర్వాత వన్ టైం అన్నమాట, ఒకసారి మాత్రమే వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేస్తాం, వాళ్ళందరినీ వన్ టైం కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. మనం టోటల్ గా 3 టైప్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. అర్థమైందా? క్లియరా? వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్,
create number range for creation of the number range for customers. అకౌంట్ పేబుల్ లో సేమ్ స్టెప్స్ అండి, ఇక్కడ కూడా సేమ్ స్టెప్స్, ఓన్లీ టీ కోడ్స్ ఒకటే చేంజ్ అవుతుంది. అలాగే అకౌంట్ పేబుల్ అనేది వెండార్ కి సంబంధించింది, వెండార్ కంపెనీకి అప్పిస్తాడు. అకౌంట్ రిసీబుల్ అనేది కస్టమర్ కి సంబంధించింది, కస్టమర్ కి కంపెనీ వాళ్ళు అప్పిస్తున్నారు. అకౌంట్ పేబుల్ కమ్స్ అండర్ ది లయబిలిటీ, అకౌంట్ రిసీబుల్ కమ్స్ అండర్ ది అసెట్స్. అంటే ఇంకేమీ లేదు, అది వెండర్ ది, ఇది కస్టమర్ ది, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్ అకౌంటింగ్ గ్రూప్, అకౌంటింగ్ గ్రూప్ XDN1 నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. 3 గ్రూప్స్ క్రియేట్ చేసాం కదా మనం, డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ కి, వాటికి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. XDN1 ఇంటర్వెల్స్. సో ఇక్కడ కూడా చూడండి, ఆల్రెడీ క్రియేట్ చేసేసారు వేరే వాళ్ళు ఎవరో. సో మనం ఏం చేస్తాము, ఉన్న వాటినే ఉపయోగించుకుంటున్నాం. మళ్ళీ చేయాలంటే ఈ నెంబర్స్ అన్ని కూడా ఓవర్లాప్ అయిపోతాయండి, ఓవర్లాప్ అయిపోతాయి. మీరు ఒకవేళ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తారు, మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్. ఎలా చేస్తారు, ఎగ్జాంపుల్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేశారు, 01 ఇచ్చారు, 01 నెంబర్ రేంజ్ అనేది తీసుకోండి, 1 to 600, 1 to 1000, 1 to 10,000, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అంటే మీరు జాబ్లోకి వెళ్తే మాత్రం క్రియేట్ చేయలేదు, డెమో సర్వర్ కాబట్టి వేరే వాళ్ళు క్రియేట్ చేసేస్తున్నారు అందరూ. అందువల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. బట్ చేయొచ్చు, ఏపీ కానీ ఏఎం లెటర్స్ ఇచ్చి కూడా చేయొచ్చు, లెటర్స్ అవి ఇచ్చి కూడా చేయొచ్చు అనమాట. బట్ కాకపోతే కొంచెం అది కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, మీకు అవసరం లేదు, డైరెక్ట్గా చేసేయండి మీరు. ఓకే, తీసుకోదండి, హైలీ ఇంపాసిబుల్ అవ్వదు, ఎందుకంటే సర్వర్లో చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, 01, 02, 03. సో 01 అనేది నో అనండి, లాక్ డేటా వస్తుంది, ఇంటర్వెల్స్. 01 సెలెక్ట్ చేయండి. 01 అనేది నేను డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి తీసుకుంటున్నాను, 02 అనేది ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి తీసుకుంటున్నాను, 03 అనేది వన్ టైం కస్టమర్ గ్రూప్ కి తీసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చిన ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ నంబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. 01 ఆల్రెడీ లెంత్ తక్కువ ఉంది కాబట్టి 02 తీసుకుంటున్నారు మేడం గారు, చూడండి 02 అనేది డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి తీసుకుందాం, 03 అనేది ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి తీసుకుంటున్నాము, 04 అనేది వన్ టైం కస్టమర్ గ్రూప్ కి తీసుకుంటున్నాము. అంటే ఎందువల్ల, ఈ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా. సో ఇవి బై డిఫాల్ట్ గా ఉన్నాయి, మనం తీసుకుంటున్నాం, మీరు కొత్తగా కావాలన్నా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, అసైన్ నంబర్ రేంజ్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్, OBR2. కస్టమర్ అకౌంట్ గ్రూప్ OBR2. OBR2 క్యాషన్ OBR2 OBAR కదా, ఐఎమ్ సారీ, OBAR అనుకుంటా, రాంగ్ చెప్పాను, OBAR అక్కడ కరెక్ట్ ఇచ్చామా, చూడండి పొజిషన్కి వెళ్ళండి, OBAR, ఐఎమ్ సారీ, OBAR. OBARకి వచ్చాం మనం, పొజిషన్కి వెళ్తున్నాం, పొజిషన్ ఇక్కడ చూసారా, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ 02, ఈ 3 మనం క్రియేట్ చేసిన కస్టమర్ గ్రూప్స్ అనమాట. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి 02 ఇస్తున్నాము, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి 03, వన్ టైం కస్టమర్ గ్రూప్ కి 04. ఎంటర్, సేవ్. గ్రూప్స్ కి అసైన్ చేస్తాం, చూడండి ఆ నంబర్ రేంజ్ అనేది సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉంది, ఆ నంబర్ రేంజ్ అనేది మన గ్రూప్స్ కి అసైన్ చేస్తాం. ఈ గ్రూప్స్ కి ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది.
ఓకే, సేవ్, కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఈ స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? యాక్చువల్గా టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, అవసరం లేదు. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్. జస్ట్ నోట్ చేస్తున్నాను. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్, OBA3 మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. అకౌంట్ పేయబుల్ లో క్రియేట్ చేసాం టాలరెన్స్ గ్రూప్ OBA3. సో డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్. సో అకౌంట్ పేయబుల్ లో మనం ఆల్రెడీ ఈ కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చేయాలి, సెకండ్ టైం చేయొద్దండి. ఇక్కడ ఉంది చూసారా, పొజిషన్కి వెళ్తున్నాం. డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం క్రియేట్ చేసాం అనమాట. చూసారా, ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. అకౌంట్ పేయబుల్ చేసాం కాబట్టి టాలరెన్స్ గ్రూప్ అనేది వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. సెకండ్ టైం మనం క్రియేట్ చేయటం లేదు, ఎందుకంటే నాట్ రిక్వైర్డ్. ఒకసారి చేసాం కదా, ఇంకా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? మనం రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను మీకు, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవర్స్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. క్రియేషన్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్ FS00 లో చేస్తాం. FS00 లో డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే లోకల్ కస్టమర్స్ కి డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ చేస్తాం ఫస్ట్. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఈ 3 క్రియేట్ చేయాలి మనం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఎక్కడ చేస్తాము? FS00 లో చేయాలి. ఇవన్నీ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ లో మీకు యూజ్ అవుతాయి. గో టు FS00. సో ఇవన్నీ FS00కి వస్తాం. సో కరెంట్ అసెట్స్ కదా మనం తీసుకునేది, వీటిని కరెంట్ అసెట్స్ లో పెట్టండి. క్రియేట్. నెంబర్ తీసుకోండి. లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోవాలి. చూడండి నెంబర్ ఏం తీసుకుంటున్నారు చూడండి. 200, 102 ఉంది. 200, 103 తీసుకుంటున్నాం మనం. కంటిన్యూ చేస్తున్నాం. డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ అసెట్స్ తీసుకుంటున్నాం. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా. ఇక్కడ ఏం తీసుకోవాలి? కస్టమర్ తీసుకోవాలి. రికన్సిలేషన్ దగ్గర మీకు చెప్పాను, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి మ్యాండేటరీగా రికన్సిలేషన్ తీసుకోవాలి. అకౌంట్ పేయబుల్ లో వెండర్ది కాబట్టి వెండర్ తీసుకున్నాం. ఇక్కడ అకౌంట్ రిసీవబుల్ కస్టమర్ కి సంబంధించింది కాబట్టి కస్టమర్ తీసుకున్నాం. అలాగే అసెట్ లో ఎందుకు తీసుకుంటున్నాము? కస్టమర్ మనకి పేమెంట్ చేయాలండి, పేమెంట్ చేయాలి, మనకి పేమెంట్ రావాలి. అంటే మీనింగ్ ఏంటి? కరెంట్ అసెట్టే కదా, అందువల్ల
అకౌంట్ రిసీవబుల్ అంతా కూడా కరెంట్ అసెట్స్ లో మనం తీసుకుంటున్నాం. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 అంటే ఏంటి, రికన్సిలేషన్ కదా, చూసారా రికన్సిలేషన్ అకౌంట్ కాబట్టి మనము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది G067 తీసుకున్నాం. ఓకే, సేవ్. Domestic customer reconciliation account completed. Next, international customer reconciliation account. Current assets comes under balance sheet. International customer reconciliation account. కస్టమర్ తీసుకున్నాము, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 రికన్సిలేషన్ తీసుకున్నాం. సేవ్. వన్ టైం కూడా చేస్తున్నాం. ఓకే, కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ స్టెప్ సేవ్. కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ create domestic create customer master data XD01 కస్టమర్ క్రియేట్ చేసేస్తున్నాం. మనం బేసిక్ సెట్టింగ్స్ అని చేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి, క్రియేట్ కస్టమర్ మాస్టర్ డేటా. మీరు డొమెస్టిక్ కస్టమర్ చేయండి, ఇంటర్నేషనల్ కస్టమర్ చేయండి, ఏదైనా చేయండి. XD01 ఎంటర్. ఓకే, ఇక్కడ చూడండి అకౌంట్ గ్రూప్ అన్నారు చూసారా. అకౌంట్ గ్రూప్ ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఏ కస్టమర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ని తీసుకుంటారు. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ తీసుకోండి. మీరు చేసింది వేరే వాళ్ళే కాదు. మీరు డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ని క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ని తీసుకోవాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ ని తీసుకోవాలి. వన్ టైం కస్టమర్ అయితే వన్ టైం కస్టమర్ ని తీసుకోవాలి. సో మీరు ఏ కస్టమర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ డొమెస్టిక్ కస్టమర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి, ఆ డొమెస్టిక్ కస్టమర్ అనేవాడు ఈ గ్రూప్ కి యాడ్ అవుతారు. అంటే లోకల్ కస్టమర్స్ వీళ్ళు. ఓకే, సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకుంటే డొమెస్టిక్ కస్టమర్ కి గ్రూప్ కి మీ కస్టమర్స్ యాడ్ అవుతారు. అంటే మీరు క్రియేట్ చేయబోయే కస్టమర్ యాడ్ అవుతాడు. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ తీసుకుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి యాడ్ అవుతారు. వన్ టైం కస్టమర్ గ్రూప్ తీసుకుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ కి యాడ్ అవుతారు అనమాట. సో మనం డొమెస్టిక్ కస్టమర్స్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అనేది ఇచ్చేస్తాం. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంటిన్యూ. నేమ్ ఇవ్వండి.
ఏదో ఇచ్చేయండి. ఏలియన్ స్పేస్ స్టేషన్ స్పేస్ కస్టమర్స్. ఓకే ఫైన్. డొమెస్టిక్ కస్టమర్. ఎంటర్. ఓకే. కంపెనీ కోడ్ డేటా పైన కంపెనీ కోడ్ డేటా ఉంది చూడండి. కంపెనీ కోడ్ డేటాకి వెళ్తున్నాం. కంపెనీ కోడ్ డేటా క్లిక్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ మనం FS00లో క్రియేట్ చేసాం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. సో మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ తీసుకోండి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. సో మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కీ ఏమి ఇస్తాము? డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ ఇది ఆప్షనల్. యాక్చువల్ గా డ్రాప్ డౌన్ చేయండి. 36 అనుకుంటా కదా మనం వాడేది. 31. కస్టమర్ నంబర్. కస్టమర్ నంబర్ తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చే కస్టమర్ నంబర్ ని బేస్ గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 తీసుకోండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పైన కనిపిస్తుంది కదా. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ 0001 అంటే ఏంటి? ఇమీడియట్లీ. ఇక్కడ ఇస్తున్న పేమెంట్ ట్రాన్సాక్షన్ బేస్ గా చేసుకుని డ్యూఆర్ ఓవర్ డ్యూ అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. టోలరెన్స్ గ్రూప్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. వెండర్ కి కస్టమర్ కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ అని చెప్పాను. మనం చేసాం కదా అకౌంట్ పేయబుల్ లో. ఎంటర్ చేయండి. ఎంటర్ అవుట్లేదు. సేవ్ చేసేయండి. సేవ్. పైకి మూవ్ చేయండి ఆ విండో. లాస్ట్ లో చూడండి కస్టమర్ క్రియేట్ అయిందా? చూడండి కస్టమర్ నంబర్ 100,383 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ ది కంపెనీ కోడ్ AMAR. ఇట్లా వస్తుంది లాస్ట్ లో మెసేజ్. ఇట్లా వస్తే మీనింగ్ ఏంటి? మీరు సక్సెస్ఫుల్ గా ఒక కస్టమర్ ని క్రియేట్ చేశారు. ఇట్లా చాలా క్రియేట్ చేయాల్సి ఉంటుందండి. 1, 2 కాదు, హండ్రెడ్స్ లో చేయాల్సి ఉంటుంది, థౌజండ్స్ లో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి చేస్తాం. 1 by 1 చేస్తూనే ఉంటాం. చాలా మంది క్రియేట్ చేస్తాం కస్టమర్స్ ని. సో మనం ఏం చేసాము? ఒక డొమెస్టిక్ కస్టమర్ ని క్రియేట్ చేసాము. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక డొమెస్టిక్ కస్టమర్ ని క్రియేట్ చేస్తాం. ఇట్లా చాలా క్రియేట్ చేయాలి మనం. నెక్స్ట్ క్లాసెస్ లో చేద్దాం. డోంట్ వరీ. ఓకే, సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. మీరు కస్టమర్ కి పేమెంట్ చేశారు. ఎంట్రీ ఎలా ఫామ్? ఏదైనా సేల్ చేశారు, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎవరు చెప్తారు? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ కి సేల్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఏంటి ఎవరు చెప్పలేరా? సేల్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? గూడ్స్ ఏమైనా సేల్ చేశారండి? ఉన్నారా? బీకామ్ వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? గూడ్స్ ఏమైనా సేల్ చేశారు, కస్టమర్ కి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? cash account data to sales account. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కరెక్ట్ ఆన్సర్. క్రెడిట్ బేస్ మీద సేల్ చేసిన అప్పుడు ఏమవుతుంది? Credit account data to sales account. ఏంటండి? ఓకే, In సరే. data to మీరు sales. క్రెడిట్ అంటే కస్టమర్ నేమ్ తీసుకోవాలి. యాక్చువల్ గా ఆయన చెప్పింది కరెక్టే. మన కస్టమర్ ఏంటి? కస్టమర్ ఏం పేరు? ఆయన పేరు ఏలియన్సా? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కరెక్టే. సో ఏ కస్టమర్ అయితే ఆ కస్టమర్ అన్నమాట. సో ఎంట్రీ అనేది మనం ఈ విధంగా పోస్ట్ చేయాలి. కస్టమర్ ఇన్వాయిస్ అనేది ఈ విధంగా పోస్ట్ చేయాలి. మన దగ్గర కస్టమర్ రెడీ ఉన్నారు, మరి సేల్స్ అకౌంట్ కూడా కావాలి కదా. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ సైడ్ మ్యాండేటరీగా ఉండాలి.
మీరు ఒక కస్టమర్ని పోస్ట్ చేయాలంటే ఐఎమ్ సారీ, మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ మ్యాండేటరీగా ఉండాలి. మన దగ్గర కస్టమర్ రెడీ ఉన్నాడు, మరి సేల్స్ జిఎల్ కూడా ఉండాలి కదా. చూడండి, సేల్స్ జిఎల్ క్రియేట్ చేస్తాం. FS00లోకి వెళ్ళండి. ఎంటర్. ఇక్కడ సేల్స్ కి సంబంధించిన ఏమీ లేదు, గ్రూప్ ఏమీ లేదు. ఎలా చూస్తాం మనం, ఎలా చెక్ చేస్తాం? న్యూ సెషన్ తీసుకుంటున్నాం, OBD4కి వెళ్తున్నాం. OBD4లో GL గ్రూప్స్ ఉంటాయి. పొజిషన్కి వెళ్తాం, మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తాం. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి GL గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉంటాయి కాబట్టి కంటిన్యూ. సేల్స్ గ్రూప్ ఎక్కడ ఉంది చూడండి, సేల్స్ గ్రూప్ ఉందా? సేల్స్ గ్రూప్ లేదా? ఒకటి క్రియేట్ చేయండి సేల్స్ గ్రూప్ అనేది. ఎలా క్రియేట్ చేస్తాం? న్యూ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం. న్యూ ఎంట్రీస్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. నేమ్ ఇవ్వండి, సేల్స్ గ్రూప్. నంబర్ రేంజ్ ఏదన్నా ఒకటి ఇవ్వండి. is enough. Save. Continue. ఓకే, సేల్స్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, మనకు అవైలబుల్ లేదు కాబట్టి. సో ఇక్కడ నంబర్ రేంజ్ చూసారా, 3 lakhs నుండి 3,100,000 వరకు ఇచ్చాం. సో దీన్ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో GL అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. గో టు FS00, క్రియేట్. కొత్తగా క్రియేట్ చేయాలి మనం. క్రియేట్, $3 lakhs ఇవ్వండి. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేయండి. బ్యాలెన్స్ షీట్, ఐఎమ్ సారీ, సేల్స్ అనేది దేని కిందకి వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంటే కదా, బ్యాలెన్స్ షీట్ కాదు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకుందాం. సేల్స్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఇది రికన్సిలేషన్ కాదు, ఇంతకు ముందు రికన్సిలేషన్ కాబట్టి వేరే తీసుకున్నాం. సేవ్ చేయండి. ఓకే, సేవ్. డేటా వాస్ సేవ్, కంప్లీటెడ్. వెళ్ళండి. సో మనం ఒక సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం, GL అకౌంట్. సో దీన్ని బేస్ గా చేసుకుని కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయాలి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబుల్ స్క్రీన్. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబుల్ స్క్రీన్. ఓకే, పోస్ట్ చేద్దాం. FB70కి వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాము, FB70. FB70కి వచ్చాం మనం. ఓకే, తీసుకోండి, ఒక్క కస్టమర్ తీసుకోండి. కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. కంపెనీ కోడ్ పైన క్లిక్ చేసాము, కంపెనీ కోడ్ చేంజ్ చేస్తున్నాము. మీ కంపెనీ కోడ్ లో ఉన్నారా లేదా చూసుకోవాలి ఫస్ట్. బిఫోర్ ఎంట్రీ పోస్టింగ్ చెక్ చేసుకోవాలి ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారనేది. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. కస్టమర్ దగ్గర కస్టమర్ తీసుకుంటున్నాం. మనం ఒకే కస్టమర్ క్రియేట్ చేసాం కాబట్టి ఒకటే ఉంటుంది, ఒకటే కస్టమర్. ఏలియన్స్, ఇన్వాయిస్ డేట్,
అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వాలి. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ పోస్టింగ్ ఇదేనా? ఓకే. నెక్స్ట్ కస్టమర్కి ఏం చేస్తాము? సేల్ చేస్తాము. కస్టమర్ డెబిట్ అవుతాడు, సేల్స్ అకౌంట్ అనేది క్రెడిట్ లో ఉంటుంది. డ్రాప్ డౌన్ చేసి సేల్స్ అకౌంట్ తీసుకోండి. మనం జస్ట్ నౌ క్రియేట్ చేసాం కదా FS00లో, అదే సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఎక్కడ ఉంది? ఇదిగో లాస్ట్ లో ఉంది. లాస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్, ఓకే, ఫోర్త్ వన్ సేల్స్ అకౌంట్. కంటిన్యూ. అమౌంట్ ఇవ్వాలి. స్టార్ ఇవ్వచ్చు, లేదంటే ప్లస్ ఇస్తే అమౌంట్ కాపీ అవుతుంది. ఎంటర్. చూడండి ఇక్కడ ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఇది కూడా నంబర్ రేంజ్ ఎర్రర్ అనమాట. ఇది ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 18 ఈస్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. సో ఇది ఏ డాక్యుమెంట్? ఇది వెండర్ కస్టమర్ ఇన్వాయిస్ అంటే DR డాక్యుమెంట్. డిఆర్ఏ కదా. డిఆర్ డాక్యుమెంట్ కి డాక్యుమెంట్ నెంబర్ 18 అనేది మిస్ అయి ఉందంట. చూడండి 18 నంబర్ రేంజ్ 18 మిస్ అయిందంట. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ అంటే ఏంటి? డిఆర్ డాక్యుమెంట్. దీనికి నంబర్ రేంజ్ అనేది మిస్ అయింది. సో మిస్ అయింది కాబట్టి ఈ ఎర్రర్ని మనం రిసొల్యూషన్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. OBA7 కి వెళ్ళొచ్చు, లేదంటే FBN1 కైనా వెళ్ళొచ్చు. OBA7కి వెళ్తున్నాం, పొజిషన్కి వెళ్తున్నాం. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ DR డాక్యుమెంట్ కాబట్టి మనం DR చెక్ చేసి డబుల్ క్లిక్ చేస్తున్నాం. 18 డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? 18. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్, ఇంటర్వెల్, ప్లస్ సింబల్ తీసుకోండి. అక్కడ ఎంత చూపిస్తుంది? ఎర్రర్ మెసేజ్ లో నంబర్ అనేది 18 కదా. 18 ఇస్తున్నాం. 2023 2501 2500 వరకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓవర్ ల్యాప్ అవ్వకుండా ఉండాలంటే 3000 వరకు ఉందా? ఓకే, 3000 వరకు కంప్లీట్ అయ్యింది. 3001 తీసుకుందాం. మీరు అగైన్ 3000 తీసుకుంటే ఇంటర్వెల్ ఓవర్ ల్యాప్ అని మెసేజ్ వస్తుంది. ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఎంటర్, సేవ్, కంటిన్యూ. ఓకే, కంప్లీటెడ్. వెళ్ళండి, ఎంటర్ చేయండి. చూసారా తీసుకుందా? సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. చూసారా? డాక్యుమెంట్ టైప్ DR డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్. DR డాక్యుమెంట్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. కస్టమర్ ఇన్వాయిస్. మీకు ఈ డేట్ ఇవన్నీ తెలుసు. తర్వాత మీకు ఏం తెలియాలి? పోస్టింగ్ కీ. ఇక్కడ చూడండి 01 అంటే ఏంటి? డెబిట్ అవుతుంది. 01 అనేది డెబిట్ అవుతుంది. ఇంతకుముందు మనకి 40 డెబిట్, కానీ DR డాక్యుమెంట్ లో అలా కాదు. 01 ఇస్ ద డెబిట్, 50 ఇస్ ద క్రెడిట్ అనమాట. అంటే ప్రతి ట్రాన్సాక్షన్స్ కి కూడా డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. చెక్ చేసుకోవాలి మీరు. ప్రతి దానికి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, చెక్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ DR డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ అనమాట. కస్టమర్ ఇన్వాయిస్ కి ఎలా ఉంటుంది? 50 అంటే క్రెడిట్, 01 ఇస్ ద డెబిట్. డాక్యుమెంట్ అయిపోయింది. DR డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. సేవ్. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇంతకుముందు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే చూసాం, ఇప్పుడు కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే చూస్తున్నాం. టీ కోడ్ ఏంటి? కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. మనం ఎంట్రీ పోస్ట్ చేసాం కదా, దీన్ని చెక్ చేస్తున్నాం. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. FBL5N. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అయితే FBL1N. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. ఓకే, మనం కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే చెక్ చేస్తున్నాం. అంటే మనం ఎంట్రీ పోస్ట్ చేసాం కదా, చెక్ చేస్తున్నాం. వెళ్ళండి, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N.
కస్టమర్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, కస్టమర్ తీసుకోవాలి. సో మీరు ఏ కస్టమర్ అయితే ఆ కస్టమర్ని తీసుకోవాలి. ఎగ్జిక్యూట్ చూసారా ఇక్కడ ఎంత ఉంది పెండింగ్? కస్టమర్కి 10,000 పోస్ట్ చేసాం మనం. స్టేటస్ రెడ్ లో ఉంది అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ మనం క్లియర్ చేయాలి, క్లియర్ చేయలేదు, జస్ట్ ఇన్వాయిస్ మాత్రమే పోస్ట్ చేసాం. సో అకౌంట్ పేయబుల్ లో ఎలాగైతే మనకి స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఉందో అలాగే అకౌంట్ రిసీవబుల్ లో కూడా అలాగే ఉంటుంది. సో క్లియరింగ్స్ కూడా చేసేద్దాం. వెళ్ళండి. స్టాండర్డ్ క్లియరింగ్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ టైప్ చేయండి. 3 టైప్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటాయి. స్టాండర్డ్ క్లియరింగ్ F-28, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ F-28. F-28 స్టాండర్డ్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్స్ స్టాండర్డ్ క్లియరింగ్ F-28, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ సేమ్ యాజ్ గా ఉంటాయి అన్నమాట. సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ వాల్యూ క్లియర్ చేసేస్తున్నాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ వాల్యూ అంటే కస్టమర్ కి మనం ఎంతైతే పేమెంట్ చేయాలో ఆ వాల్యూ అంతా కూడా క్లియర్ చేసేస్తున్నాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్. ఓకేనా? ఎంత ఉంది పెండింగ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 10,000 కదా? ఉంది. సో ఈ 10,000 వాల్యూని మనం క్లియర్ చేసేస్తున్నాం. స్టాండర్డ్ క్లియరింగ్. న్యూ సెషన్ తీసుకోండి. గో టు F-28. F-28 వెళ్ళండి. F-28 చూసారు ఇక్కడ డీజెడ్ డాక్యుమెంట్ ఉంది. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డిఆర్ డాక్యుమెంట్. ఇక్కడేముంది? డీజెడ్ డాక్యుమెంట్ ఉంది అంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అన్నమాట. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఐఎమ్ సారీ, అకౌంట్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. సో బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం. మీరు ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తారు అనేది మన పేమెంట్ వస్తుంది అనేది తీసుకుంటున్నాం. 10,000 ఇక్కడ పేమెంట్ రిసీవ్ అవుతుందండి. వ్యాలిడేట్ ఇస్తున్నాము. టెక్స్ట్ ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, సో ఇక్కడ కస్టమర్ తీసుకోవాలి. ఏ కస్టమర్ కి పేమెంట్ వస్తుంది, రిసీవ్ అవుతుంది? ఓకే, 10,000 ఇచ్చేసాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఇక్కడ ఇంకొక నంబర్ రేంజ్ వచ్చింది చూసారా? డీజెడ్ డాక్యుమెంట్ కి డాక్యుమెంట్ నంబర్ 14 అనేది నంబర్ రేంజ్ మిస్ అయింది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఉండదండి, ఇది ఫస్ట్ టైం కాబట్టి వస్తుంది. డీజెడ్ డాక్యుమెంట్ కి కంపెనీ కోడ్ నంబర్ AMIR ద నంబర్ రేంజ్ 14 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2023. న్యూ సెషన్ తీసుకొని 14 నంబర్ రేంజ్ ఇవ్వండి.
డీజెడ్ డాక్యుమెంట్ తీసుకున్నాం, డబుల్ క్లిక్ చేసాం, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తున్నాం, 14 కంపెనీ కోడ్ ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి, 14 ఇవ్వాలి, 3500 కదా లాస్ట్ నంబర్, 3501, 2023 3501, 3501 కదా మేడం, 500 వరకు ఉంది ఆల్రెడీ, అది కింద ఉంది చూడండి, 5001 కింద ఉంది, 4000, ఎంటర్ సేవ్. డేటా వాస్ సేవ్. వెళ్ళండి, ఎంటర్. చూసారా స్టాండర్డ్ లో ఉన్నాం మనం, చూడండి స్టాండర్డ్ లో ఉన్నాం చూసారా. అక్కడ పైన యాక్చువల్గా 1 lakh చూసారా, దాన్ని ఇన్వాయిస్ వాల్యూ అంటారండి, ఇన్వాయిస్ వాల్యూ అంటారు. మీకు అక్కడ 1 lakh కనిపిస్తుంది కదా, ఆ ఇన్వాయిస్ అక్కడ మీకు కనిపిస్తుంది, దాన్ని ఏమంటారు, ఇన్వాయిస్ వాల్యూ. మీరు పేమెంట్ ఎంత చేస్తున్నారో దాన్ని పేమెంట్ వాల్యూ అంటారు. నెట్ అమౌంట్ దగ్గర ఉన్న వాల్యూని ఇన్వాయిస్ వాల్యూ అంటారండి, ఇన్వాయిస్ వాల్యూ. పేమెంట్ చేస్తుంది, ఎంత పే చేస్తున్నారు దాన్ని పేమెంట్ వాల్యూ అంటారు. యాక్చువల్గా అది పార్షియల్ లో అర్థమవుతుంది. ఓకే, గో టు డాక్యుమెంట్, నాట్ అసైన్ 00 ఉంది కదా, చూసుకోవాలి మీరు, మర్చిపోకూడదు. ఎంటర్డ్ అమౌంట్ ఎంత ఉంది, నాట్ అసైన్ ఎంత ఉంది, 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. లాస్ట్ లో చూడండి. ఓకే, గో టు డాక్యుమెంట్. చూసారా ఇక్కడ 40 డెబిట్, మనం పేమెంట్ రిసీవ్ అవుతుంది కస్టమర్ దగ్గర నుండి, బ్యాంక్ ద్వారా రిసీవ్ అవుతుంది. 40 డెబిట్, 15 క్రెడిట్, 40 డెబిట్ 15 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ ఏంటి, డీజెడ్ డాక్యుమెంట్, డీజెడ్ డాక్యుమెంట్. ఓకే, సేవ్. క్లియర్ కదా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, ఆ సెషన్ కి వెళ్ళండి. గో టు లిస్ట్, రిఫ్రెష్ చేయండి, చూసావు ఏమి లేవు, కంటిన్యూ. క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. క్లియర్ అయిపోయిందా. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను, డీజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం. క్లియరా, రైట్. సో స్టాండర్డ్ అర్థమైంది మీకు, ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్ లో, అందువల్ల మళ్ళీ చెప్పట్లేదు. స్టాండర్డ్ క్లియరింగ్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ పార్షియల్ చేద్దాం, ఒక 2 చేద్దాం, ఎక్కువ వద్దు, మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత పార్షియల్ చేయాలంటే ఫస్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. తీసుకోండి, కస్టమర్ తీసుకోండి. ఇంకా టైం ఉంది కదా, చేసేద్దాంలే, డోంట్ వరీ. మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా, ఏమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేయండి, నాకు ఫోన్ చేయొచ్చు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు, ఎనీ టైం. అలాగే పేమెంట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా చేయండి, నేను లింక్ చేంజ్ చేసేస్తాను మాక్సిమం 1 or 2 days లో. $20,000 చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్, సేవ్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. ఓకే, ఒకటే చేసాం కదా. ఓకే, చూద్దాం. ఇంకో పని చేయండి మేడం, ఇంకొక 2-3 చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ లో చేయొచ్చు కదా, చెప్పాను మీకు ఆల్రెడీ. పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. ఇంకో 2 చేయండి.
enter, save, continue. Okay, completed. Okay, fine. Go to vendor line item display FBL5N. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఓకే, చూసారా టోటల్ గా మనం 5 ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేస్తాం. స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ వాల్యూ క్లియర్ చేసేస్తాం. సో పార్షియల్ చేద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను, బట్ మీకు ఐడియా కోసం చేస్తున్నాము. ఒక 40,000 క్లియర్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 డేట్ ఇవ్వండి. ప్రాసెస్ 40,000 తీసుకున్నాం. చూడండి ఇక్కడ పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టాండర్డ్ లో కాదు, పార్షియల్ లోకి వెళ్తున్నాం మనం. పార్షియల్ పేమెంట్ కాబట్టి. సో అడిషనల్ గా నాట్ అసైన్ ఎంత వాల్యూ ఉంది? 60,000 ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఈ వాల్యూ అనేది డిక్రీజ్ చేయాలి. ఎలా చేస్తాము? ఆ 2,20,000 పైన డబుల్ క్లిక్ చేస్తాం. చూడండి మనీ చేంజ్ అవుతుంది. కింద 40,000 అయిపోయింది. మళ్ళీ సెలెక్ట్ చేస్తాం. ఓన్లీ 2 ఇన్వాయిసెస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. 2 ఇన్వాయిసెస్. చూడండి ఇక్కడ మీకు అర్థమైంది చూసారా? నాట్ అసైన్ 00లో ఉంది. నాట్ అసైన్ అనేది 00లో ఉంది. పైన 20,000 అదేంటి? పేమెంట్ వాల్యూ టోటల్ గా ఉంటే ఇన్వాయిస్ వాల్యూ అవుతుంది. అది ఇప్పుడు యాక్చువల్లీ ఇన్వాయిస్ వాల్యూ కాదు, పేమెంట్ వాల్యూ. మన ఎంత ఇన్వాయిస్ వాల్యూ ఆల్మోస్ట్ 1 lakh ఉంది, కానీ పేమెంట్ వాల్యూ ఎంత చేస్తున్నాము? 40,000 చేస్తున్నాం. దీన్ని పార్షియల్ అన్నమాట. అంటే మనకు రిసీవ్ అవుతుంది అనుకుందాం పేమెంట్. Go to document, simulate, post. Document was posted. Clear kada? Right. Next. Next, madam, ఇంకోటి చేస్తారా? వెళ్ళండి లిస్ట్ లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. వెండర్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N 40,000 60 ఉండాలి కదా? 60,000 చూసారా? స్టాండర్డ్ లో చేసేస్తాం మనం. ఓ పని చేయండి, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఐటమ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఓపెన్ ఐటమ్ అయితే పెండింగ్ ఒకటే కనిపిస్తుంది మనకి. క్లియర్ ఐటమ్స్ అయితే ఓన్లీ క్లియర్ అయిన వరకు చూస్తాం. ఆల్ ఐటమ్ అంటే పెండింగ్ ఉన్న అమౌంట్ యాజ్ వెల్ యాజ్ క్లియర్ అమౌంట్స్ రెండు చూడొచ్చు అనమాట. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా టోటల్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని క్లియరింగ్ అయినాయి అనేది చూడొచ్చు అనమాట. క్లియరా? రైట్. సో 60,000 పెండింగ్ ఉంది. స్టాండర్డ్ కాదు, పార్షియల్ లో చేస్తున్నాను. ఇంకోసారి పార్షియల్ చేయండి మేడం. పార్షియల్ లో చేస్తున్నాము. సో ఎంత చేస్తున్నాము పార్షియల్ అనేది? మీరు 20,000 చేస్తున్నారా? ఓకే, అడిషనల్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి. నాట్ అసైన్ 00 పార్షియల్ లో ఉన్నాం. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేమ్ డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. ఇంకా ఎంత వాల్యూ ఉంది? 20,000 ఉంది అంతే కదా? లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాం. టోటల్ క్లియర్ అయిన వాల్యూ ఎంత, పెండింగ్ ఎంత చూసారా? సో 20 ఉంది. స్టాండర్డ్ లో చేస్తున్నాం, చేసేయండి. మీకు అకౌంట్ పేయబుల్ అర్థమైంది కాబట్టి అకౌంట్ రిసీవబుల్ ఈజీగా ఉంటుంది. అందువల్ల ఒక క్లాస్ లో కంప్లీట్ చేస్తాను.
ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ స్టాండర్డ్ లో ఉన్నాము, నాట్ ఎస్ఎన్ 00 ఉంది. ఓకే, go to document, simulate and post. Save. Document was posted. Go to customer line item display, transaction code is FBL5N. Go to list and refresh. So pending same lo anni clear అయిపోయినాయి. ఓకే, మీకు స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటో అర్థమైంది, పార్షియల్ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ ఏం ఉంది, రెసిడ్యువల్ క్లియరింగ్ కదా. ఓకే, ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాము. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఇది FB70 1 lakh ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. $1 lakh పోస్ట్ చేస్తున్నాం. సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ FBL 1 lakh పెండింగ్ ఉంది. సో ఇక్కడ మనం పార్షియల్ లో చేద్దాం. ఒకే ఇన్వాయిస్ అన్నమాట. ఒకే ఇన్వాయిస్ మనం ఒక 50,000 క్లియర్ చేద్దాం. వెళ్ళండి. ఇన్వాయిస్ వాల్యూ 1 lakh ఉంది, బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒకే ఇన్వాయిస్ లో కొంత పేమెంట్ ని చేస్తున్నాం. అకౌంట్ తీసుకుంటాం. ఇక్కడ ఎవరు తీసుకుంటాము, కస్టమర్ తీసుకుంటామండి. ఇక్కడ కస్టమర్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి, క్లారిటీగా ఉంటుంది. కింద అకౌంట్ టైప్ అని చూసారా, డి అక్కడ డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి మేడం. కింద దాని కింద అకౌంట్ టైప్ అని కనిపిస్తుంది, డ్రాప్ డౌన్ చేయండి. ఇవి ఎక్కడ చూసారు, ఎవరు చెప్తారు? ADKMS ఎక్కడ ఉన్నాయి ఇవి? ఏ అంటే అసెట్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే GL అకౌంట్స్. ఎక్కడ చూసారు ఇవి? నేను చెప్పాను, వీటి గురించి చెప్పాను. ఎక్కడ ఉన్నాయి? డాక్యుమెంట్ టైప్స్. డాక్యుమెంట్స్. ఇవి డాక్యుమెంట్ కాదు కదా, డాక్యుమెంట్ టైప్ కాదు. GL అకౌంట్. GL అకౌంట్స్ క్రియేట్ చేశారు. GL అకౌంట్ ఓపెన్ అండ్ క్లోజర్ పోస్టింగ్ సార్. వెరీ గుడ్ ఆన్సర్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ లో ప్లస్ సింబల్ తీసుకున్నాం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనే చోట ప్లస్ సింబల్స్ తీసుకున్నాం. గుర్తుందా మీకు? ప్లస్ సింబల్స్, ఆ ప్లస్ సింబల్ అవన్నీ ఉన్నాయి. వాటిలో అక్కడ కనిపిస్తుంది అనమాట మీకు. ఇది ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది అక్కడ ఉంటుంది. డిఫైన్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB52. ఒకసారి న్యూ సెషన్ తీసుకోండి. OB52 కదా. పొజిషన్ ఇక్కడ నుంచి చూసారా, ADKMS కనిపిస్తుంది కదా. ఇవి చూసారా, ADKMS లాస్ట్ లో చూసారా, అవి వాటికి సంబంధించిన అకౌంట్స్ అనమాట. అవన్నీ అకౌంట్స్ టైప్ అని చెప్పాను మీకు. ప్లస్ తీసుకుంటే ఆల్ అన్నిటికీ అప్లికబుల్. ఓకేనా? రైట్, క్లోజ్ చేయండి. ఓకే, సో రెసిడ్యువల్ లో తీసుకుంటున్నాం. రెసిడ్యువల్ ఐటమ్ ఎలా సెలెక్ట్ అవుతుంది? యాక్చువల్ గా ఆ బ్రాకెట్ సింబల్ అని చూస్తారు, అక్కడ డబుల్ క్లిక్ చేయాలి. ఆటోమేటిక్ గా 50,000 డిడక్ట్ అవుతుంది. నాట్ అసైన్ 00. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్. ఇక్కడ 3 లైన్స్ వస్తాయి అంతే. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N.
50,000 పెండింగ్ ఉండాలి 1 lakh లో. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా 50,000 పెండింగ్ ఉంది. రెసిడ్యూల్ అర్థమైంది కదా? రెసిడ్యూల్ అర్థమైంది కదా? ఒకే ఇన్వాయిస్ లోంచి వాల్యూస్ తగ్గిస్తున్నాం. ఓకే, సో నేను టోటల్ వాల్యూ రెసిడ్యూల్ మీరు 50 ఉంది, ఇంకోసారి చేయండి మేడం, టైం ఏముంది, 1 minute కదా. 50,000 లో ఒక 20,000 చేస్తున్నాను మళ్ళీ రెసిడ్యూల్ క్లియరింగ్. SAP డెడిజీ కాన్సెప్ట్ అండి, కానీ లెంతీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. లెంతీ అంటే 1 or 2 చాప్టర్స్ కొన్ని ఉంటే అర్థమవుతుంది తొందరగా, బట్ లెంతీ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది అది. ఎవరు ఫెయిల్ అవుతారు? ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టి లాంగ్ టర్మ్ కూర్చోలేరు. లాంగ్ టర్మ్ వర్క్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టి లాంగ్ టర్మ్ వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు, లేకపోతే అవరు. అది మీరు సక్సెస్ అవ్వాలన్నా, జాబ్ రావాలన్నా లాంగ్ టర్మ్ కూర్చుని ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్, ప్రాపర్ నాలెడ్జ్ గ్రో అవ్వాలి. పర్ డే అట్లీస్ట్ 3-4 hours మీరు వర్క్ చేసి SAP పైన ఎఫర్ట్స్ పెడితేనే మీరు సక్సెస్ అవుతారు. ఏదో ఒక 10,000 20,000 ఫీజు కట్టేసారు జాబ్ వచ్చేస్తుంటే హైలీ ఇంపాసిబుల్, రాదండి. ఇక్కడ మనీ డజంట్ మ్యాటర్. రెసిడ్యూల్ లోకి వచ్చేసాం. డబుల్ క్లిక్ చేయండి అక్కడ. Go to document, not assign 00, go to document, simulate and post. Document was posted. Next ఎంత ఉంది? ఇంకా 20,000 ఉంది అంతే కదా, 30 20,000 ఉంది. సో స్టాండర్డ్ లో క్లియర్ చేసేస్తున్నాం, చేసేయండి. చేసేయాలా? చేసేసారు, చేసేయండి మేడం, అయిపోయింది. స్టాండర్డ్ మన వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమైందిగా? స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్, అకౌంట్ పేబుల్ కంప్లీటెడ్, అకౌంట్ రిసీవబుల్ కూడా కంప్లీటెడ్. ఇంకా ఉన్నాయి, వీటిలో చాలా ఉన్నాయండి. ఇంకా కంప్లీట్ అయిందని కాదు, జస్ట్ కొంతవరకు చెప్పుకున్నాం. అంటే అట్లీస్ట్ ఒక 70% కవర్ అయింది, ఇంకా ఉంది. నెక్స్ట్ క్లాసెస్ లో కవర్ అవుతుంది అంతా. రీఫ్రెష్ చేస్తున్నాం, క్లియర్ అయిపోయింది. ఓకేనా? ఓకే, తర్వాత మీరు ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. MS Word లోకి వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఫస్ట్ బ్రాకెట్ లో కస్టమర్ ఇన్వాయిస్ కి రైట్ సైడ్ మేడం, కస్టమర్ ఇన్వాయిస్ ఎక్కడ పోస్ట్ చేసాం మనం? పై సెషన్ కదా, క్లియరింగ్ కాదు, పోస్టింగ్ పైన ఉంది. పైన కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ 70. ఇక్కడ 40, ఇక్కడ యాక్చువల్ గా FB 70లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. సో డెబిట్ పోస్టింగ్ కి ఏమొస్తుంది? పోస్టింగ్ కి 01 ఇస్ ద డెబిట్, బ్రాకెట్ యాడ్ చేయండి. డెబిట్ 01. డెబిట్ పోస్టింగ్ ఎంత వస్తుంది? 01. డెబిటే కదా అక్కడ, డెబిట్ అంటే 01, క్రెడిట్ అంటే 50. క్రెడిట్ పోస్టింగ్ కి 50. చూడండి, ఏ డాక్యుమెంట్ ఇది? DR డాక్యుమెంట్. డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది ఇక్కడ? DR డాక్యుమెంట్ వస్తుంది కస్టమర్ ఇన్వాయిస్ కి, అంతే కదా? DR డాక్యుమెంట్ వస్తుంది. తర్వాత డాక్యుమెంట్ టైప్ DR. డాక్యుమెంట్ టైప్ DR అని యాడ్ చేయండి మేడం అక్కడే. అందులోనే పెట్టండి, నాకు ఈక్వల్ టు ఉంది కదా, కామా పెట్టేసి. ఓకే, డాక్యుమెంట్ టైప్ DR. డాక్యుమెంట్ టైప్ ఏముంది? DR వస్తుంది. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. సో డెబిట్ ఏమో, డాక్యుమెంట్ టైప్ ఏంటి? DR.
50 అంటే క్రెడిట్, 01 అంటే డెబిట్ పోస్టింగ్ కేసు. ఇది కస్టమర్ ఇన్వాయిస్. మరి క్లియరింగ్ లో ఏమొచ్చింది మనకి? క్లియరింగ్ లో ఏమొస్తుంది? క్లియరింగ్ లో ఏమొచ్చింది? డాక్యుమెంట్ టైప్ ఏమొచ్చింది? డాక్యుమెంట్ టైప్ డిజెడ్ కదా. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డిజెడ్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. క్లియరింగ్ లో ఏమొచ్చింది? 31 40. 31 అంటే 40 డెబిట్, 31 క్రెడిట్. అంతేనా? రాంగ్ చెప్పానా? వన్ మినిట్ అండి. 1 minute. ఇక్కడ మరి చూపించండి ఒకసారి. వెళ్ళింది కరెక్టే ఉందా? సార్ 40 15 కరెక్ట్. డిజెడ్ డాక్యుమెంట్ కదా, అంతేనా? 40 డెబిట్ 15 క్రెడిట్ కదా, అంతేనా? కరెక్టే ఉందా? ఐఎమ్ సారీ, అంతేనా? ఓకే, డాక్యుమెంట్ టైప్ ఇది యాడ్ చేశారు కదా, ఫైన్. సో ఇట్లా ప్రతిదానికి డిఫరెన్స్ ఉంటాయండి, మీరు జాగ్రత్తగా అది థింక్ చేయాలి, లేకపోతే రాంగ్ వస్తాయి ఎంట్రీస్ అనేవి. ఇవన్నీ కూడా రాంగ్ వస్తాయి లేకపోతే ఎంట్రీస్. అకౌంట్ పేబుల్ కూడా చూద్దాం ఒకసారి. అకౌంట్ పేబుల్లో మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. అకౌంట్ పేబుల్ ఏం చేస్తాము? వెండర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లో ఏమొస్తుంది? ఇది కరెక్ట్ సార్. అకౌంట్స్ పేయబుల్ ఆ షీట్ ఓపెన్ చేయనా సార్? వెయిట్ ఇక్కడ 31 క్రెడిట్ కదండి ఇక్కడ. సార్ ఇది కస్టమర్ ది కరెక్టే సార్. కస్టమర్ ది డెబిట్ ఇన్వాయిస్ కి 150 ఇది కరెక్టే, డెబిట్ క్రెడిట్. ఇక్కడ 40 15 కూడా కరెక్టే. వెండర్ లో 40 15 40 31 వస్తుంది సార్. వెండర్ 40 31 యాడ్ చేస్తారా? చూడండి, చేస్తాం. క్లియరింగ్ కూడా యాడ్ చేయండి. నంబర్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. ఇన్వాయిస్ ఓకే. అక్కడ యాడ్ చేస్తున్నారా? వెరీ గుడ్, మంచి పని, కరెక్ట్ ఉంది. కేఆర్ డాక్యుమెంట్ వెండర్ క్లియరింగ్ కేజెడ్ డాక్యుమెంట్ కదా. కేజెడ్ డాక్యుమెంట్ ఏమొచ్చిందో యాడ్ చేసండి, అయిపోతుంది, ఇంకేం లేదు, కంప్లీటెడ్ అండి. ఏ పోస్టింగ్ కి ఏమొస్తుందో కూడా మీకు ఒక ఐడియా ఉండాలండి ప్రాపర్గా. అవి ఎడిట్ అయిపోయిన తర్వాత చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఇది సెషన్ ఈరోజు. రేపు మనము న్యూ టాపిక్ డిస్కస్ చేస్తాం, ఓకేనా?
అందరికీ అర్థమైందా? క్లియరా? ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్. ప్రతిభా గారు థ్యాంక్ యూ అండి, బాబాయ్. థ్యాంక్ యూ సార్.